ప్రభునందు ప్రియమైన సర్వసత్యాల ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రజలకు, సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. ఒక మనం సర్వసత్యాల ప్రోగ్రాంలోకి వెళ్తున్నాం. ఈ రోజున మరి ఈ ఎపిసోడ్ చేయడానికి దేవుడిచ్చిన కృప, ఆత్మీయ సహాయం, కాపుదల కొరకు వందనాలు చెల్లించుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. జాగ్రత్తగా వినాలని ప్రభు పేరిట. చూడండి, రోమా చక్రవర్తులు పరిపాలించిన కాలంలో రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట చదువుకొని మనం ప్రారంభించుకుందాం. ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచుంది. చూడండి, ఇక్కడ నేను చేసిన వస్తువులను చూడండి, నేను ఎవరో మీకు అర్థం అవుద్దని మరి దేవుడు సెలవిస్తున్నాడు. ఆ దేవుని యొక్క గ్రంథం నుంచి మనం చదువుతున్నాం. అలాగనే మరి ఈ వస్తువులను చూద్దాం. ఇక్కడ 2 భాగాలుగా విభజింపబడి ఉన్నాయి ఈ వస్తువులు. అలాగనే మనుషుల్లో కూడా సద్దుకైలని, పరిసయ్యులని, అలాగనే భక్తి కలిగిన వారు, భక్తిహీనులు, ధనవంతులు, పేదవాళ్ళు, ఈ రెండుగా. అలాగనే ప్రభు రాకడ కూడా మొదటి రాకడ అయిపోయింది. రెండో రాకడలో మీరు ఈ ప్రకారంగా సిద్ధపడి ఉండండి, నేను వచ్చి నిత్యము ఎప్పుడు జీవించే, మరణం లేని, ఆకలి దప్పు లేని రాజ్యానికి మిమ్మల్ని తీసుకెళ్తానని వాగ్దానం రెండోది కూడా మనం చూస్తున్నాం. అలాగే 2గా సృష్టిలో కూడా మనం ముందుగానే చూసి ఉన్నాం. రెండో సృష్టిలో మనం ఉన్న మొదటి సృష్టిని మరి సాతానుడు ఆకారం లేకుండా గచ్చిపోతలతో, ముళ్ళపోతలతో నింపేశాడు. ఈ రెండో సృష్టిని చాలా చక్కగా ఏదైనా తోటలాగా చేసిన దేవుని దగ్గరికి మనం కలిసి మనం ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. కనుక ఈ ప్రభు ఎవరో తెలియక, ఈ ప్రణాళిక ఎవరో అర్థం కాక, దేవుడు ఎవరో, మరి ముఖ్యంగా మన భారతదేశంలో మరి ముక్కోటి దేవతలలో ఎవరు ఒరిజినల్, ఎవరు ఇది దేవుడు అనే ఆయన లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మనం గమనించలేకపోతున్నాం. దయచేసి మరి ఇవన్నీ ఆలోచించడం వల్ల తేటపడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక ఆలోచిద్దాం. చూడండి, చీకటి పడిన వెంటనే మనం లైట్ వేసుకుంటాం. లైట్ దగ్గరికి కొన్ని జీవరాశులు, కీటకాలు రావడం మనం చూస్తాం. ఈ జీవరాశుల కీటకాల్లో మరి చాలా విచిత్రంగా ఉంటాయి. కొన్ని ఆ లైట్ కొరకు ఆశపడి పరిగెట్టుకొస్తాయి. అవి పైనే శబ్దం చేసుకుంటూ గోడలమ్మట, లేకుంటే ఆ లైట్ మీద వాలి సౌండ్ చేస్తూ, లేకుంటే ఆ హీట్కి కరిగిపోయో, కాలిపోయో, కింద పడో వాటి ఆశ నిరాశగా మిగిలిపోవటం మనం చూస్తుంటాం. అలాగనే ఇంకా కొన్ని ప్రాణులు, బల్లి కావచ్చు, కప్ప కావచ్చు, తేలు కావచ్చు, పాము కావచ్చు, ఇవి ఆ లైట్ వెనకాల చీకట్లో ఉండటం మనం చూస్తాం. అలాగనే ప్రజలు కూడా మరి ఎంతో శక్తి కలిగిన, నోటి మాటతో సృష్టి చేయగలిగిన దేవుడిని వెతుకుతున్నారు. కానీ మరి వాళ్ళు గమనించలేక, ఆ వెతుకులాట్లో ఆయన దొరక్క నానా రకాలుగా మరి పూజలు, పునస్కారాలు ఎంతో భక్తితో, నిష్ఠతో శరీరాలను కష్టపెట్టుకుంటూ, డబ్బును వ్యయపరుచుకుంటూ, మరి ఆ లైట్ కావాలి నాకు, ఆ లైట్ ఏమైనా వెలుగు కావాలి నాకు, ఆ దేవుడు నన్ను వెలుగులో నడిపించాలి, చీకటి వద్దు అని చెప్పి మరి వెతుకులాడుతూ ఉన్నారు. దీనికి మన కొన్ని గ్రంథాలు కూడా మరి స్లోగన్ మనం వివరిస్తూ ఉన్నాయి. ఆ స్లోగన్ ప్రకారం మరి చూసినట్లయితే ఎంతో బాధతో, వేదంతో రచింపబడిందని ఆ స్లోగన్ చదువుతుంటేనే నాకు చాలా బాధకరంగా అనిపిస్తుంది. తమసోమ సద్గమయ అనే స్లోగన్లో అనేకమైన భావాలు మనకు కనబడుతూ ఉంటాయి. నేను చేదుగా ఉన్న స్వీట్లోకి, తీపిలోకి నడిపించు. నేను చీకట్లో ఉన్న వెలుగులోకి నడిపించు. నేను అంధకారంలో ఉన్న జీవపు వెలుగులోకి నన్ను నడిపించు. అలాగనే ఈ జీవితం ముగించిన తర్వాత స్వర్గప్రాప్తి నాకు అనుగ్రహించు. నువ్వెవరో, ఎక్కడ ఉంటావు, ఎలా ఉంటావు అని ఆ స్లోగన్లో అడుక్కోవటం మనం చాలా క్లుప్తంగా చదువుతూ ఉంటాం. తమసోమ జ్యోతిర్గమయ, మృత్యుం అమృతంగమయ, ఆ సత్యంలో నడిపించని చెప్పి ఈ స్లోగన్ యొక్క భావం అయి ఉంటున్నది. మరి ఈ స్లోగన్లో మొదటిది తీసుకుందాం మనం. మరి ఈ చీకట్లో ఉన్న వాళ్ళు వెలుగులో నడిపించబడాలంటే మరి చీకట్లో ఉన్న వాళ్ళు ఘోషిస్తున్నారు. చూద్దాం, చూడండి దయచేసి. జీవగ్రంథంలో కొన్ని వాక్యాలు మనం చూద్దాం. మత్తయి శుభవార్త 4వ అధ్యాయం 16వ వచనంలో ఒక మాట సెలవిస్తున్నాడు. చూడండి, మరణ ఛాయల్లో కూర్చుని ఉన్న వారికి, చూడండి దయచేసి గమనించాలి, మరణ ఛాయలు, చీకటి సంబంధాలు, మరణ ఛాయల్లో కూర్చొని ఉన్న వారికి, చదువునైనా, గలిలయలో చీకటిలో కూర్చుండి ఉన్నవారును. చూడండి,
ఇక్కడ చీకట్లో కూర్చున్నారు, అక్కడ మరణ ఛాయల్లో కూర్చున్నారు. ఈ గలిలయ ప్రాంతం అనేకమైన మరి ప్రపంచ దేశాల్లో ఘోరమైన నేరం చరిత్ర కలిగిన మరి గలిలయగా మనం తెలుసుకోగలుగుతాం చరిత్రలో. అలాగనే ఈ గలిలయ ప్రాంతం నుంచే మరి యేసుప్రభు గలిలయలో పుట్టలేదు, కానీ గలిలయలో సంచరించడం మనకు తెలుసు. గలిలయ ప్రజలు మరి చాలా దుర్మార్గులు, పాపులు, అనేకమైన మరి చేయకూడని, సమాజానికి చెడ్డగా జీవన విధానం సాగించే వాళ్ళుగా అనేక మంది మనం ఈ నేటి వరకు కూడా అదే చూస్తున్నాం మనం. ఎందుకంటే అక్కడ ఉన్న వాతావరణం అటువంటిది, అక్కడ ఉన్న ప్రజలు అటువంటి వాళ్ళు, అక్కడ ఉన్న ఆ యొక్క నేర చరిత్ర అటువంటి గూడు కట్టుకొని ఉన్నది కనుక వాళ్ళు మరణ ఛాయల్లో ఉన్నారు. అలాగనే మరి చీకటిలో ఉన్నామని వాళ్ళు బతుకుంటున్నారు. మరి వెలుగు ఎక్కడి నుంచి రావాలి వాళ్ళకి? వెలుగు సంబంధాలు ఎవరు? అలాగనే మనం చూసాం కొన్ని పురుగుల్ని, కొన్ని జీవరాశుల్ని. మరి అవి చూసినట్లయితే ఇవి చూసి ఆలోచించడం వల్ల మనకు తేటపడుతుందని దేవుడు సెలవిస్తున్నాడు. ఆయన అదృశ్య లక్షణములు ఆయన జగత్పత్తికి ముందే, అంటే భూమి సృష్టింపబడక ముందే ఇవన్నీ మనం గమనించవచ్చు, కనుక్కోవచ్చు అని సెలవిస్తున్నాడు. కనుక మరి వీళ్ళు చీకట్లో కూర్చున్నారు. చూడండి, ఇంకా అనేక మంది ప్రజలు చీకటి గురించే మాట్లాడుతున్నారు, వెలుగు కొరకు ఎదుగుతున్నారు, కానీ పాపం వాళ్ళకి దొరకట్లేదు. చూడండి దయచేసి, చూడండి యెషయా గ్రంథం 59 అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ ప్రజలందరూ దేని కొరకు ఎదురు చూస్తున్నారో మనకు చాలా తేటగా అర్థమవుతూ ఉంటుంది. చూడండి దయచేసి చదువునైనా. వెలుగు కొరకు మేము కనిపెట్టుచున్నాము కానీ చీకటి మాకు ప్రాప్తిస్తున్నది. మంచి చేయాలనుకుంటున్నాము కానీ అనుకోకుండా నేను చెడే చేస్తున్నా, చీకటిలోనే సంచరిస్తున్నా, చీకటి నాకు ప్రాప్తిస్తున్నదని ఆనాటి ప్రజలు చాలా వేదంతో, బాధతో మరి ఇది చూస్తూ ఉన్నాం మనం. మరి ఈరోజు చక్కని వెలుగు మనకు దొరికిందేమో అనిపిస్తుంది. చూడండి దయచేసి. ఇంకా అనేకమైన సందర్భాల్లో చీకటిలో ఉన్నవాళ్ళు వెలుగు కొరకు వెతకటం. అలాగే చూడండి ఆయన ఇంకొక దగ్గర చూడండి యెషయా గ్రంథం 42 అధ్యాయం 7వ వచనం. ఇక్కడ దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. చదువునైనా. చీకటిలో నివసించే వారిని బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యెహోవానగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకుని. ఇక్కడ కొంతమందిని చీకటిలో ఉన్న వాళ్ళని పిలిచి నీ చెయ్యి పట్టుకుని సృష్టికర్త అయిన దేవుడు సెలవిస్తూ మనం వింటున్నాం. అలాగనే ఇంకో సందర్భం చూద్దాం. చూడండి దయచేసి. చూడండి యోహాను 1:5 ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అలాగే ఇక్కడ యోహాను భక్తుడు ఒక సందేశాన్ని అందిస్తున్నాడు. అది ఆల్రెడీ ఆయనకు తెలిసినట్టుంది వెలుగు. ఇక్కడ వెలుగు తెలియదు, వెలుగు కావాలి మాకని ఎంతో వేదంతో, బాధతో ప్రాధేయపడుతూ, ప్రార్థన చేస్తూ, ఉపవాసాలు ఉంటూ, దీక్షలు చేస్తూ, పూజలు, పునస్కార, గోదాన, భూదాన, విజయానం అన్నీ చేస్తూ ఉన్న ప్రజలు మరి ఈయన ఒక్కడు మరి ఏదో సాక్ష్యం చెప్తున్నాడు. చూడండి దయచేసి 1:5 చూడండి. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకున్నది. చూడండి, ఇక్కడ చీకటి వెలుగుని గ్రహించలేకపోతుందట. ఆ వెలుగు ఆల్రెడీ చీకటిలో ప్రకాశిస్తుందట. మరి చీకటిలో వెలుగు ప్రకాశిస్తే దాన్ని ఎందుకు గమనించలేకపోతున్నారు వీళ్ళంతా, ప్రజలంతా? ఏమై ఉన్నది అసలు ఈ ప్రజలకి? ఆ వెలుగు కనబడట్లేదా? లేదంటే చీకటిలోనే ఉండి ఇదవుతున్నారు ఏంటి? మనం అది గమనించినట్లయితే చూద్దాం. ఇలాగ అనేకమైన సందర్భాల్లో వెలుగు కొరకు వెతుకులాట, అలాగనే దేవుని కొరకు వెతుకులాట, అలాగనే మరి స్వర్గం కొరకు, మంచి కొరకు అందరూ వెతుకుతున్నారు. కానీ ఇది అతి తక్కువ మందికే దొరుకుతుంది. అనుగ్రహం పొందిన వారు తప్ప మిగిలిన వారు దీన్ని పొందుకోలేరని మరి ఆ దేవాదేవుడే సెలవిస్తున్నాడు. కనుక చూడండి ఇంకా కొన్ని విషయాలు. చూడండి దయచేసి యోబులో 24 అధ్యాయం 13వ వచనం చూడు. వెలుగు మీద తిరగబడువారు కలరు, వీరు దాని మార్గములను, వెలుగు మార్గములను గుర్తుపట్టరు, దాని త్రోవలలో నిలువరు. తెల్లవారినప్పుడు నరహంతకుడు లేచును, వాడు దరిద్రులను, లేము గల వారిని చంపును, రాత్రి అందు వాడు దొంగతనము చేయును. చూడండి, ఇవన్నీ కార్యక్రమాలు మరి చీకటి సంబంధాలు చేసే కార్యక్రమాలు, దొంగతనం కానీ, మడ్డ కానీ, ఇవన్నీ చేసేటి మరి ఇక్కడ కీటకాలను చూసాం మనం. మరి మనుషుల్ని హింసించే కీటకాలు, కుమరపురుగు కానీ, తేలు కానీ, పాము కానీ, అలాగనే మరి బల్లి, ఇవన్నీ కూడా చీకటిలో సాటున ఉండి మరి మనుషుల్ని హింసించడానికి ఇదవుతాయి. మరి వెలుగు సంబంధమైన కొన్ని కీటకాలు, అదే తూనిగా, బటర్ఫ్లై, ఇటువంటి మరి వచ్చి వెలుగు కావాలని అక్కడ పడిపోవటం, నాశనం అయిపోవటం, వాటి కొరకు కాపేసుకొని కూర్చున్న ఈ చీకటి సంబంధమైన పురుగులు వాటిని చంపేయడం. అలాగే ఇక్కడ కూడా మనుషుల యొక్క ప్రవర్తన, చీకటి సంబంధాలు ఎలా ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకి వెలుగు ఇష్టం ఉండదు. వెలుగులో వాళ్ళు సంచరించడం కానీ, వెలుగును చూడటం కానీ, వెలుగులో ఇది చేయటం కానీ వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం కూడా చాలా సందర్భాల్లో చూసినట్లయితే లైటింగ్ ఉంటే, వెలుగు ఉంటే నిద్ర పట్టదని చెప్పి లైట్లు తీసేసుకుంటూ ఉంటాం.
అలాగే రాత్రులు చేసే పనులు వేరు, పగటిపూట వెలుతురులో చేసే పనులు వేరు. అందుకే దేవాదేవుడు ఇక్కడ మనకి ఇస్తున్న సందేశం ఏంటంటే, చీకటి సంబంధులుగా మీరు ఉండకండి, వెలుగు సంబంధులుగా ఉండండి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు కూడా వెలగండి అని మరి దేవాదేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూద్దాం ఈ వెలుగు సంబంధులు ఎవరు, చీకటి సంబంధులు ఎవరో మనం రాబోయే ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. దయచేసి గమనించండి. చూడండి, యేసుక్రీస్తు శిష్యుడు అనే లోక గారు ఒక సందేశం ఇస్తున్నాడు మనకు. 12వ అధ్యాయం 3వ వచనం చూడండి, దయచేసి ఎవరైనా చదవండి. అందుచేత మీరు చీకటిలో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదిలేందు చెవిలో చెప్పుకున్నవి మీ ఇద్దరి మీద చాటింపడు. చూడండి, ఈ సీక్రెట్ అనేది ఏది ఉండదట ఆయన దగ్గర. మనం చీకటిలో మాట్లాడుకుంటే వెలుతురులో వినబడుతుంది, అలాగనే గుసగుస మాట్లాడుకుంటే మైక్ సౌండ్లా వినబడుద్దట. ఇది దేవాదేవుని యొక్క ఇది. అందుకే ఎవరో చీకటి సంబంధమైన ఆలోచనలు కానీ అటువంటి ప్రోగ్రామ్ అలాంటి కార్యక్రమాలు చేస్తే ఎవరో చూడలేదు, ఎవరు నాకేం తెలియదులే, నేను చేసిన ప్రోగ్రాం ఎవరికి అర్థం కాదులే అని అనుకోవచ్చు. కానీ మరి అందుకే ఇన్వెస్టిగేషన్లో అన్నీ బయటపడుతూ ఉంటాయి. తప్పించుకోవటానికి ఎవ్వరికీ మరి సమయం కానీ ఇది కానీ సరిపోదు కనుక, అది లేదు కనుక దేవాదేవుడు మర్మాలు సీక్రెట్స్ బయలుపరిచేది ఏవేడే మరి హృదయాంతరాలకి మనకు ఆ తలంపులు రాకముందే ఆయనకు తెలుసు కనుక మరి ఆయన చేయటం మనం చూస్తుంటాం. అందుకే దయచేసి మా అపీల్ ఏంటంటే, మరి మీరు చీకటి సంబంధులుగా చీకటి ఆలోచన కలిగి ఉండకుండా మరి దేవుని యందు నిజమైన వెలుగు ఎవరో, దేవుడు ఎవరో తెలుసుకొని ఆ రకంగా మరి ఆయనకు అనుసరించాలని మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగనే దేవుడు అనేటి ఆయన గొప్ప వెలుగుగా ఉంటాడు. ఆయన దగ్గర నలుపు కానీ చీకటి కానీ ఎట్టి పరిస్థితిలో ఉండదని మీకు చెప్పటానికి మేము సంతోషిస్తున్నాం. అలాగనే చూడండి, మరి దేవాదేవుని యొక్క కళ్ళు కూడా మరి నల్లు గుడ్డు కూడా ఉండదు. అలాగనే వెంట్రుకలు కూడా బంగారపు రంగు వెంట్రుకలు. ఆయన శరీరం అంతా మరి ఎంతో చక్కగా మెరుస్తూ ఉన్న శరీరం ఉంటుంది. ఆయన కాళ్ళు అపరంజి కళ్ళు, గువ్వల కళ్ళు, అలాగనే ముత్యాలు అటువంటి వాటితో పోల్చబడింది. కానీ మరి దేవుడు కర్రోడు, నల్లగా ఉంటాడు, జుట్టిది ఉంటుంది అనేవాళ్ళ దేవుళ్ళు కాదని చెప్పటకు మేము సంతోషిస్తున్నాం. దయచేసి మరి ఈ వెలుగే ఉన్న వెలుగుకి సంబంధమైన దేవుడు ఎవరో గమనించాలని. ఇది ఇక్కడ కొంతమంది మనకు భక్తులు దాన్ని అనుభవించి సంపాదించుకొని పొందుకొని ఆలోచించి ఒకప్పుడు చీకటిలో ఉన్నవాళ్ళు వెలుగులో మరి ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటం మనం చూస్తున్నాం. దయచేసి